హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ నెల 20న దీక్షాంత్ పరేడ్ జరగనుంది. 76వ రెగ్యులర్ బ్యాచ్ ఐపీఎస్ల పరేడ్కి కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నారు. 2 ఏళ్లు కఠోర శిక్షణ పొందిన ఐపీఎస్లో ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్కు వెళ్లనున్నారు. 76వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ శివరాంపల్లిలో నేషనల్ పోలీస్ అకాడమీలో ఎల్లుండి జరగనుంది. ఈ బ్యాచ్లో మొత్తం 207 మంది ట్రైనీ ఐపీఎస్లు ఉన్నారు. అందులో 188 భారత్కు చెందినవారు కాగా మరో 19 మంది విదేశీయులున్నారు. 76వ బ్యాచ్లో 58 మంది మహిళా ట్రైనీ ఐపీఎస్లు కూడా ఉన్నారు. ట్రైనీ ఐపీఎస్లలో ఈసారి కూడా బీటెక్ చదివిన వారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు ఎన్పీఐ డైరెక్టర్ అమిత్ గార్గ్. ఇప్పటి వరకు నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి 6,379 మంది ట్రైనీ ఆఫీసర్లు శిక్షణ పొందారన్నారు. ఈ బ్యాచ్ లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి ట్రైనీ ఐపీఎస్లు సెలెక్ట్ అయ్యారు. సైబర్ క్రైమ్ తో పాటు డ్రోన్ టెక్నాలజీ, డ్రగ్స్, కొత్త క్రిమినల్ చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. 188 మందిలో 27% మహిళా ఐపీఎస్లు ఉన్నారని తెలిపారు అమిత్ గార్గ్. How to impart the inputs, that's extremely important. So we have, over a period of time, we have changed our methodology, focusing more on case study approach, more on simulations, more on integrated approach, more on syndicate discussions. So like investigation, for instance, through simulations. We do have moot courts for the learnings of the court. So these things, and we definitely use the digital tools in the classroom. The experts, both from the field and also from the central police organizations. తెలంగాణకు 4 ట్రైనీ ఐపీఎస్లను కేటాయించింది కేంద్ర హోంశాఖ. ఐపీఎస్లు సాయి కిరణ్, రుత్విక్ సాయి, వసుంధరా యాదవ్, మన్భట్లను అలాట్ చేశారు. తెలంగాణ క్యాడర్కు కేటాయించబడ్డ 4 ఐపీఎస్లలో 2 ట్రైనీ ఐపీఎస్లు వరంగల్కు చెందిన వారే ఉన్నారు. రిత్విక్ సాయితో పాటు సాయి కిరణ్ ఇద్దరు వరంగల్ ప్రాంతానికి చెందినవారే. తమకు హోమ్ క్యాడర్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ట్రైనీ ఐపీఎస్లు. నేను పుట్టిన దగ్గరే నాకు ఇంకా అడ్వాంటేజ్ అంటే నాకు జనాలతో మాట్లాడడం చాలా ఇష్టం అన్నట్టు. సో నాకు ఈ కల్చర్ అంటే ఇష్టం. నేను వన్స్ సర్వీస్ వచ్చిన తర్వాత కూడా నాకు చాలా ఆనందం వచ్చింది. కానీ నాకు ఒక భయం ఉండే అసలు ఏ క్యాడర్కి వెళ్తా ఇదంతా. సరే వన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొక మోటివేషన్ ఏంటంటే మన ప్రజలకే సేవ చేస్తున్నామనే మోటివేషన్ అనేది ఎక్కువ ఉందండి ఇక్కడ. అండ్ ఒకటి ఏంటిదనంటే మాకు ఇక్కడ ట్రైనింగ్లో చాలా ఏరియాస్ నేర్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్, ఇన్వెస్టిగేషన్, స్పెషల్ లాస్ ఉంటాయి, SC/ST అట్రాసిటీస్ యాక్ట్, విమెన్ రిలేటెడ్ యాక్ట్స్. సో వీటిపైన డెఫినెట్గా వర్క్ చేయాలని చూస్తున్నా. ఈ నెల 20న జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత ట్రైనీ ఐపీఎస్లు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కి వెళ్లనున్నారు.